సుందరాకాండ తాత్పర్యం 15వ సర్గ. ఆ సింసుభా వృక్షం మీద తనను మరుగుపరుచుకొని కూర్చున్న హనుమంతుడు సీత కోసం వెతుకుతూ ఆ ప్రదేశాన్నంతా సునిశ్చితంగా కలయి చూడసాగాడు. సంతానక లతలు వృక్షాల వనానికి మరింత శోభను సంతరింపజేస్తున్నాయి. సర్వత్రా పిల్లవాయువులు వీస్తున్నాయి. తీర్చిదిద్దబడినట్లున్న అశోకవనం నందనవనానికి ధీటైనదిగా భాసిస్తోంది. ఆ వనం రకరకాల మృగాలతో పక్షులతో కూడినదై నివసింప అందమైన మేడలు భవనాలతో మరింత శోభాయమానంగా విరాజిల్లుతోంది. కోకిలల కలకల ధ్వనులు సర్వత్రా వినవస్తున్నాయి. బంగారు కలువలు తామరలు ఆవరించి ఉన్న దిగుడు బావులు చూడముచ్చట గొలుపుతూ ఉన్నాయి. ఆ వనంలో పలు చోట్ల రకరకాలైన ఆసనాలు అత్యంత విలువైన తివాచీలు అమర్చబడి ఉన్నాయి. అక్కడక్కడ నిర్మితమైన భూగృహాలు ఆ వన సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి. అన్ని ఋతువులలో విరగబూసిన పువ్వులతో ఫలాలతో నిండిన అనేక చెట్లతో ఆ వనం అలరారుతోంది. కొన్ని చెట్ల కొమ్మలు ఫలభరిత పుష్పభరిత భారంతో బాగా వంగిపోయి నేలను తాకుతున్నాయి. అంటే ఆ చెట్టు కొమ్మల నిండా పోళ్ళన్ని ఫలాలు అలాగే పుష్పాలు అన్నీ నిండిపోయి బరువుగా వంగిపోయి నేలను తగులుతున్నాయా అన్నట్టున్నాయట. మనుష్యుల శోకాన్ని తొలగింపజేస్తూ ఉండడం వల్ల అశోకవనం అనే పేరు ఆ వనానికి సార్థకమై ఒప్పారుతోంది. చూసారా, మనుషుల యొక్క బాధల్ని అంటే శోకాలంటే ఏడుపులు కష్టాలు కదా, వాటిని తొలగింపజేస్తుందట ఆ వనం. అందుకని దానికి అశోకవనం అనే పేరు వచ్చిందట. బాగా పుష్పించిన కర్ణికార వృక్షాలు కింసుక వృక్షాలు ఆ వన అందచందాలను ఇనుమడింపజేస్తూ ఉండగా అశోక వృక్షాల పుష్పాలు వెదజల్లే కాంతులు సూర్యకాంతిని తలపింపజేస్తూ ఉన్నాయి. పదే పదే వందలాది పక్షులు వాలడం వలన అనేక చెట్ల కొమ్మల ఆకులన్నీ రాలిపోయి పూలు మాత్రం మిగిలి ఉండి వింత శోభను సంతరించుకున్నట్లుగా కానవస్తున్నాయి. దిగువన కనబడుతున్న ఆ దృశ్యాన్నంతా సింసుపా వృక్షం మీద తనను మరుగుపరుచుకొని కూర్చున్న హనుమంతుడు చూశాడు. ఆ వృక్షాలు వెదజల్లుతున్న కాంతి పుంజాలచే ఆ ప్రాంతం అంతా ప్రజ్వలిస్తున్నట్లుగా భాసిస్తోంది. బాగా విస్తరించిన మొదళ్ళు గల పున్నాగ వృక్షాలు, ఏడాకుల అరటి చెట్లు, సంపెంగ చెట్లు, ఉద్దారక వృక్షాలు చక్కగా పుష్పించిన అశోకవనంలో శోభాయమానంగా ప్రకాశిస్తున్నాయి. ఆ వనంలో కొలువై ఉన్న వేలాది అశోక వృక్షాలలో కొన్ని బంగారు వన్నెలో, కొన్ని అగ్నిజ్వాల వలె, మరికొన్ని ఇంద్రనీలాల్లాగా, ఇంకొన్ని కాటుక రంగులో ఉండి భాషిస్తున్నాయి. వివిధ ఉద్యానాలతో కూడినదైన అశోకవనం ఇంద్రుని నందనవనానికి కుబేరుని చైత్రరథం అనే ఉద్యానాన్ని మించినట్లుగా కానవస్తోంది. అశోకవన శోభ అద్వితీయతలు ఊహింప వర్ణాతీతంగా ఉన్నాయంటే అతిశయోక్తి కాబోదు. ఆ అశోకవనం పుష్పములనే నక్షత్రాలతో రెండవ ఆకాశం అన్నట్లుగా ఉంది. ఆ పూలనే రత్నాలతో రెండవ సముద్రం అన్నట్లుగా కూడా విరాజిల్లుతోంది. అన్ని ఋతువులలో పూసే పూలు గల వృక్షాలు సుగంధాల గుబాళింపులతో వీచే పిల్లవాయువు, పశుపక్షాదులు చేస్తున్న విలక్షణ ధ్వనులు, సర్వత్రా ఉత్పన్నమవుతున్న ఆహ్లాదకరమైన సువాసనలు ఇవన్నీ కలగలిసి ఆ అశోకవనాన్ని రెండవ గంధమాధన పర్వతంలా భావింపజేస్తున్నాయి. ఆ అశోకవన మధ్యంలో తాను దాగి ఉన్న సింసుపా వృక్షాన్ని సమీపంలో సమున్నతమైన ఒక మహాభవన రాజాన్ని హనుమంతుడు చూశాడు. కైలాసంలాగా తెల్లగా ఉన్న ఆ మహాసౌధం 1000 స్తంభాల మీద నిలిచి ఉంది. ఆ మహాభవనపు మెట్లు పగడాలతో పొదగబడి ఉన్నాయి. వేదికలు మేలిమి బంగారంతో రూపొందించబడ్డాయి. చూపర్ల కళ్లకు విరిమిట్లు కొలిపేలా ప్రజ్వలిస్తున్న కాంతితో ఆ భవనం ప్రకాశిస్తోంది. ఆ మహాసౌధం ఆకాశాన్ని చుంబిస్తున్నంత ఎత్తైనదిగా అలరారుతోంది. ఆ బిల్డింగ్ చూస్తే ఆకాశాన్ని ముద్దు పెట్టుకుంటోందా అంటే తగులుతోందా అన్నట్టుగా కనిపిస్తోందట. అలా నలువంకలా నిశితంగా పరికిస్తున్న హనుమంతుడికి ఒకచోట మలిన వస్త్రం ధరించి రాక్షస స్త్రీల మధ్య కూర్చుని ఉన్న ఒక స్త్రీ కనిపించింది. కఠోర ఉపవాసాలచే కృషించి దీనురాలై కానవస్తున్న ఆమె పదే పదే నిట్టూరుస్తూ ఉన్నది. శుక్లపక్ష ప్రారంభాన నిర్మలమై ప్రకాశిస్తున్న చంద్రరేఖ చందాన ఆమె ఒప్పారుతోంది. పొగచే ఆవృతమైన అగ్నిజ్వాల వలె ఆమె సౌందర్యం స్పష్టంగా కానరాకుంది. అంటే సరిగ్గా కనిపించట్లేదట. మనకు పొగ కనుక అడ్డొస్తే అవతల ఉన్న వస్తువు కానీ ఏం కనిపించదు కదా సరిగ్గా, మనిషి కానీ. అలాగా
ఆవిడ సౌందర్యం అంతా స్పష్టంగా కనబడకుండా పొగచే కప్పేసిన అగ్నిజ్వాల వల్లే కనిపిస్తుందట. ఒక పసుపు పచ్చని జీర్ణ వస్త్రం మాత్రం ఆమె ధరించి ఉంది. ఆమె శరీరం దుమ్ము కొట్టుకుని పోయి ఆభరణ రహితంగా ఒక్క పద్మం కూడా లేని తామర కొలను చందాన కానవస్తోంది. అమిత దుఃఖం అనుభవిస్తున్న శరీర శోభ తరిగి వాడిపోయింది. దైన్య స్థితిలో ఉన్న ఆమె సిగ్గుతో తల వంచుకొని కూర్చుని ఉంది. అంగారక గ్రహంచే పీడింపబడిన రోహిణీ నక్షత్రంలో ఆమె ప్రకాశరహితంగా కనిపిస్తోంది. కన్నుల నుండి స్రవిస్తున్న కన్నీరు ఆమె విషాదాన్ని చెప్పకనే చెబుతున్నది. ఉపవాసములచే ఆమె బాగా కృషించిపోయి ఉంది. భయాందోళనలతో ఏవేమో ఆలోచనల్లో మునిగిపోయి ఉన్న ఆమె దుఃఖక్రాంతురాలై కానవచ్చిందంటే కనిపించింది అనమాట. తన పట్ల ఆదరణ చూపేవారు ఒక్కరు కూడా లేకపోవడంతో తన చుట్టూ నిరంతరాయంగా క్రూర స్వభావులైన రాక్షస స్త్రీలు ఉండడం వలన ఆమె శోకసాగరంలో మునిగి ఉంది. మంద నుండి విడిపడిపోయి వేట కుక్కల చుట్టుముట్టిన ఆడ జింక చందాను ఉంది ఆమె పరిస్థితి. కటి ప్రదేశం వరకు వేలాడుతున్న నల్ల త్రాచు వంటి ఒక జడతో ఉన్న ఆ స్త్రీ శరదృతువులో ముదురు ఆకుపచ్చ వృక్షపంతితో కూడిన భూమిని తలపింపజేస్తూ ఉన్నది. ఎన్నడూ కష్టాలు చూసి ఎరుగని సుఖాలు అనుభవించడానికే అర్హురాలైన ఆమె దుఃఖంచే కృంగిపోయినట్లు కనిపిస్తోంది. మాలిన్యంతో కూడి కృషించిపోయి ఉన్న ఆ విశాలములైన నేత్రాలు గల స్త్రీని తేరిపార పరికించిన హనుమంతుడు సహేతుక దృక్పథంతో ఆమె సాక్షాత్తు సీతాదేవి అయి ఉంటుందని ఊహించాడు. నాడు ఇచ్ఛానుసారం రూపం మార్చుకోగల ఆ రాక్షసుడికి రావణుడికి అపహరించబడిన స్త్రీ ఏ రూపంలో ఉన్నదో అచ్చం అటువంటి రూపురేఖలే ఈ స్త్రీలో కూడా కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. ఆమె ముఖారవిందం పూర్ణ చంద్రుడిలా ఉంది. కనుబొమ్మలు తీర్చిదిద్దినట్లుండి ఆకర్షణీయంగా ఉన్నాయి. ఆమె స్తనములు వర్తులాకార ఆకృతిలో రూపొంది ఉన్నాయి. ఆమె మేనిఛాయ ప్రకాశం చుట్టుపట్ల ఉన్న చీకట్లను పారద్రోలి వేస్తోంది. నల్లని కేశాలు, దొండపండు వంటి పెదాలు, చక్కని నడుము, తామరరేకులు వంటి కన్నులు కలిగి మన్మధుని భార్య అయిన రతీదేవి వలె ఉన్న సీతాదేవిని హనుమంతుడు అక్కడ చూశాడు. పూర్ణచంద్రుని వలె వెన్నెల వలె సమస్త ప్రాణులకు ఆమె ప్రీతిపాత్రురాలైంది. నియమవతి అయి తపస్సుని మాదిరి ఆమె నేల మీద కూర్చొని ఉంది. నాగకన్య వలె ఆమె భయ దుఃఖాలకు కారణంచే అధికంగా నిట్టూరుస్తూ ఉంది. ఆమెకున్న భయము దుఃఖము అలాంటి వాటి వల్ల ఆమె చాలా నిట్టూరుస్తూ బాధగా కష్టంగా కూర్చుందట. పెళ్ళిబుకుతున్న శోకంచే ప్రకాశ విహీనరాలే పోగమ్మిన అగ్నిజ్వాలను ఆమె గుర్తుకు తెస్తున్నది. సంశయం కలిగించే అర్థవంతమైన స్మృతివాక్యం వలె క్షీణించిన సమృద్ధి వలె సడలిపోయిన శ్రద్ధ మాదిరి అవరోధం వాటిల్లిన ఆశ వలె విగ్రహం దాపురించిన కార్యసిద్ధిలా తికమక పెట్టే ఆలోచనలతో ఆవరింపబడిన బుద్ధి చందాన ఆమె కానవచ్చింది. రావణుంచే అపహరింపబడటం వలన తద్వారా కలిగిన రాముని ఎడబాటు కారణంగా ఎంతో దిగులుతో కృషించిపోయిన సీత మిథ్యాపవాదంచే క్షీణించిన కీర్తి వలె కానవస్తోంది. విల్లు వంటి కనుబొమ్మలు గల కన్నీటితో నిండిన నల్లనైన కళ్ళతో నిస్సహాయ దుస్థితిలో ఉన్న లేడి పిల్లల అటు ఇటు చూస్తూ పదే పదే నిట్టూరుస్తున్న ఆమె శోకం ఇట్టే అర్థమవుతోంది. స్నానాధికాలు లేకపోవడంచే ఆమె శరీరం మురికిపట్టి ఉంది. అలంకారాలకు అర్హురాలైన ఆమె ఎటువంటి అలంకారాలు లేక దీనంగా కారుమేఘాలు ఆవరించిన చంద్రుని కాంతిలా కనిపిస్తోంది. మరణం లేకపోవడం వలన మరుగుపడిన విద్య వలె కనిపిస్తున్న ఆమెను చూసిన హనుమంతునికి ఆమె సీతేనా అనే సందేహం కూడా పదే పదే తలెత్తసాగింది. సంస్కారరహితమైన వేరొక పదం యొక్క ఖచ్చితమైన అర్థాన్ని శ్రమపడి అర్థం చేసుకుంటున్నట్లు అలంకారాలు లేకుండా సంస్కారరహితమైన కృషించి ఉన్న ఆమెను అతి కష్టం మీద సీతగా హనుమంతుడు గుర్తించాడు. విశాల నేత్రాలు గల కులీనురాలైన రాజపుత్రిని నిశితంగా పరిశీలించి యుక్తియుక్తములైన కారణాలచే ఆమెను హనుమంతుడు సీతాదేవిగా ఊహించాడు. సీతాదేవిని గుర్తించడానికి తనకు రాముడు చెప్పిన గుర్తులు గల ఆభరణాలు ఆమె మేని మీద ప్రకాశిస్తూ ఉండడాన్ని హనుమంతుడు చూశాడు. హనుమంతుడు ఇలా అనుకున్నాడు, సీతాదేవిని గుర్తుపట్టడానికి రాముడు నాకు తెలిపిన ఆభరణాలు ఆమె మేని మీద ప్రకాశిస్తున్నాయి. చక్కగా రూపొందిన కుండలాలు, స్వద్రంష్ట్రాలనే కర్ణాభరణాలు, మణులతో
పొగడములతో కూడి ఉన్న విచిత్రాలైన ఆభరణాలు అవి. చాలా కాలం ధరించకపోవటం వలన అవి కాస్త మాసినట్లుగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో వాటిని ధరించక తీసివేయడంతో వాటి గుర్తులు కూడా ఆమె మేని మీద కానవస్తున్నాయి. ఋష్యముఖ పర్వతం మీదుగా పోతున్నప్పుడు సీతాదేవి జార విడిచిన ఆభరణాలు ఆమె ఒంటి మీద కానరావడం లేదు. తక్కిన ఆభరణాలు మాత్రమే ఆమె మేని మీద ఇంకా ఉండడం నేను చూస్తున్నాను. దీంట్లో ఎటువంటి సందేహము లేదు. బంగారంతో రూపొందిందా అన్నట్లు పసుపచ్చని మంగళప్రదమై ఒప్పారుతున్న తన ఉత్తరయ్యాన్ని ఆనాడు సీత జార విడిచినప్పుడు పర్వతం మీద ఉన్న వానరులు చూశారు. పైనుండి ఆమె పడవేయడంతో చప్పుడు చేస్తూ నేల మీద పడ్డ అమూల్యమైనవి ప్రధానమైనవి అయిన ఆభరణాలను కూడా వానరులు చూశారు. చాలా కాలం నుండి విడివడక ధరించడం వల్ల ఆమె చీర బాగా నలిగిపోయి ఉంది. అయినప్పటికీ దాని రంగు కాంతి అక్కడ పర్వతం మీద జారవిడ్చిన ఉత్తరీయపు రంగుకు కాంతికి ధీటుగా అంటే సమానంగా కనిపిస్తూ ఉన్నాయట. రావణుడు అపహరించడంతో ఎడబాటు కలిగినప్పటికీ రాముడి మనస్సులో మాత్రం చెక్కు చెదరక నిలిచి ఉన్న బంగారు మేనిఛాయ గల ఆయన ప్రియ భార్య సీత ఈమె. జాలి, దయ, శోకం, మదన బాధ అనే నాలుగింటిచే రాముడు ఎవరి నిమిత్తం దిగులు చెందుతున్నాడో ఆమె ఖచ్చితంగా ఈమె. తను పరీక్షింపవలసిన ఆమెను మరొకరు అపహరించడం వల్ల ఆమె పట్ల జాలి, తన మీద ఆధారపడి ఉన్నందున దయ, తన భార్య కానరానందున శోకం, తనకు ప్రియురాలవడం వలన మదన బాధ అనే నాలుగింటితో రాముడు పరితపిస్తున్నాడు. ఈమె రూపం, అవయవ పొందిక ఎలా ఉన్నవో రాముని రూపము, అవయవాల అమరిక అందుకు తగినట్లే ఉన్నాయి. నల్లని నేత్రాలు గల సీత రూపం రాముని రూపానికి అన్ని విధాలా తగి ఉంది. ఈమె మనసు చెక్కు చెదరక రాముని యందు, ఆ రాముని మనసు కూడా సుస్థిరంగా ఈమె యందు నెలకొని ఉండడం వల్లనే వీరిద్దరూ పరస్పరం ఆశతో క్షణమైనా జీవించగలుగుతున్నారు. సీత వియోగ బాధను అనుభవిస్తూ కూడా రాముడు ప్రాణాలు నిలుపుకొని జీవిస్తున్నాడు. అనితర సాధ్యమైన ఇటువంటి కృత్యం చేయడం ఒక్క రాముడికే చెల్లింది. యవ్వనంతో అలరాడుతున్న సీతను వదిలి మహాబాహు అయిన రాముడు క్షణమైనా జీవించగలుగుతున్నాడంటే చేయనలవిగాని పని అయినా చేస్తున్నాడన్నమాటే. అక్కడ ఉన్న స్త్రీని సీతగా గుర్తించడంతో ఆ వాయునందనుడి సంతోషం కట్టలు తెంచుకుంది. అంతే, ఒక్కసారి రాముని మనసారా స్మరించి ఆయన మహత్యాన్ని వేనోళ్ల కొనియాడి ఆనందించాడు. శ్రీమద్ వాల్మీకి రామాయణమున సుందరకాండలోని 15వ సర్గ తాత్పర్యం సమాప్తం.